గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో గల్లీ చిన్నది. తెల్లారిపోతుంది హరిదాస, తెల్లారిపోతుంది హరిదాస, నీవు బయలెళ్ళిపోవాలి హరిదాస. సాధు జంగమా ఆదిదేవుడా, శంభు శంకర హరలింగరీపుడం. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా. నరుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ, తను వెళ్ళ తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ. గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు వాళ్ళిళ్ళ ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నది, గల్లీ సిన్నది గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. ఇన్ని పాటలు, ఇన్ని మాటలు, ఇన్ని కవితలు లెక్కలేనన్ని రాసి అసలు ఏమీ తెలియనట్టుగా అమాయకంగా ఉంటారు. పరిచయం ఉన్న వ్యక్తులు, తిరిగిన పరిసరాలు, పెరిగిన వాతావరణం నుంచి మొదలు పెట్టుకొని ప్రశంసించదగిన ప్రతి విషయాన్ని పాట ద్వారా, కవిత ద్వారా వ్యక్తపరిచిన మన అన్న. పల్లెటూర్లు ప్రభావితమే కాదు, పైనున్న దేవుళ్ళు రాముడు, శివుడు, సాయిబాబాని కూడా కదిలించగలిగిన వాగ్గేయకారుడు. తెలుగు పదానికి తన జీవితాన్ని అంకితం చేసి పల్లె సొగసుల్ని మాత్రమే కాకుండా దాని వెనకాల దాగి ఉన్న ఇరుకైన నిజాన్ని తన పాట ద్వారా అందరి మనసుల్లో చోటు కల్పించిన ప్రజాకవి. కష్టమైన పదాలు, క్లిష్టమైన పరిస్థితుల్ని అవలీలగా, అలవోకగా తన పాటలో, కవితలలో కట్టేసి జనాల్ని, ప్రభుత్వాలని ఆలోచనలలో ముంచేసి ప్రజల గుండెల్లో చిరస్థాయి నిలుపుకున్న ఉన్నతమైన వ్యక్తి, లెజెండరీ పర్సనాలిటీ డాక్టర్ గోరటి వెంకన్న గారు. ఇవాళ మనం అందరి మధ్యలో ఆయన ఉండడం, ఆయనతో మనం ఇలా 4 మాటలు ముచ్చటించుకోవడం, ఆయనతో పాటు మనం ఇలా సభని పంచుకోవడం మన అదృష్టం. ఇవాల్టి మన ఈ అదృష్టానికి ఇంకొక కారణం నవీన్ అండ్ శిరీష ఈ సభని వాళ్ళ ఇంట్లో హోస్ట్ చేయడానికి ఒప్పుకోవడం చాలా చాలా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన మధ్యలో ఇవాళ డాక్టర్ ప్రసాద్ తోటకూర గారు అండ్ మన వేణు భాగ్యనగర్, సో కాల్డ్ ది వన్ అండ్ ఓన్లీ వేణు భాగ్యనగర్ మన మధ్యలో ఉండడం. ప్రసాద్ గారు ఈ గోరేటి వెంకన్న గారిని 10 నిమిషాలు తీసుకురాగలుగుతారా అంటే ఆయన వెంటనే సరేనమ్మా అని ఒప్పుకొని తీసుకురావడం కూడా నిజంగా మా అదృష్టం. సో ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ ఈవినింగ్ వెరీ వెల్. మనందరికీ నిజంగా ఎప్పటికీ విల్ రిమెంబర్ అండ్ చెరిష్ దిస్ ఈవినింగ్, ఐఎమ్ షూర్, ఇన్ అవర్ లైఫ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ వెంకన్న. మీరు ఇట్లా మా మధ్యలో ఉండడం, మాతో ఈ ఈవినింగ్ని స్పెండ్ చేయడానికి మీరు ఒప్పుకున్నందుకు చాలా చాలా అదృష్టం మాది. చాలా చాలా ధన్యవాదాలు. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ నవీన్ గారు అండ్ శిరీష గారు, ది హోస్ట్ ఆఫ్ దిస్ సభ, టు ప్లీజ్ కమ్ హియర్ అండ్ ఫెలిసిటేట్ వెంకన్న గారు. ప్రసాద్ గారు, ప్లీజ్, I would like to invite you along with గోరెటి వెంకన్న గారు onto the stage. చిన్న స్టేజ్ అయినా మా మనసులు చాలా పెద్దవి, మా కమ్యూనిటీలో అందరి మనసులు చాలా చాలా పెద్దవి. సో ప్రసాద్ గారు, మీరేమన్నా 2 మాటలు మాట్లాడతారు. ప్రసాద్ తోటకూర గారు డాలస్ లో భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నారన్నట్టు, డాలస్ పుట్టినప్పటి నుంచి ఉన్నారు. అండ్ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలని ముందు తరాలకి తీసుకెళ్ళడానికి అండ్ పిల్లలని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇంక్లూడ్ చేసే ఎన్నో కార్యక్రమాలని ఆయన అసోసియేషన్స్ ద్వారా అండ్ ఆల్సో ఆయన పర్సనల్గా కూడా అవన్నీ చేస్తూ
అందరితో ఏ కార్యక్రమం కూడా మిస్ అవ్వకుండా అందరితో కలిసిపోతూ అందరినీ కలుపుకుంటూ తనతో పాటు అందరినీ ముందుకు తీసుకెళ్లే ఒక ఉన్నతమైన వ్యక్తి. ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్ టు ఇన్వైట్ హిమ్ అండ్ టాక్ అబౌట్ హిమ్. సో ఐఎమ్ ఆనర్డ్ ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు తోటకూర ప్రసాద్. మైత్రి చెప్పినట్టు ఈ దేశం వచ్చి ఒక 40 సంవత్సరాలు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనమాట. నేను ఉండేది ఫోర్ట్ వర్త్. సరే, చాలా సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. దాన్ని పక్కన పెడితే మైత్రి ప్రసాద్ గారు 2 మాటలు మాట్లాడతారని చెప్పింది. నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది. బాపు గారిని హ్యూస్టన్లో ఒక సభకి ఆహ్వానించినప్పుడు ఆయన, మీకు బహుశా తెలిసి ఉంటుంది, ఆయన అద్భుతమైనటువంటి చిత్రాలు వేయగలరు, కానీ ఆయన మాటలు అంటే అసలు కాళ్ళు వణికిపోతాయి అన్నమాట. అసలు ఎవరితో స్టేజ్ మీద మాట్లాడడం అంటే అసలు చాలా అతి భయంకరమైనటువంటి సన్నివేశం అవుతుంది ఆయనకి. లేదు మాట్లాడాలంటే నేను రాను పైకి అంటున్నారు. సరే, ఒక ఆయన అన్నారు పైకి వచ్చి, బాపు గారు మీరు అంత దూరం నుంచి మద్రాసు నుంచి వచ్చారు, 4 మాటలు మాట్లాడండి సార్ అన్నాడు. ఆయన బెరుగ్గా వేదిక ఎక్కి 4 మాటలు అని కూర్చున్నాడు. ఆయన మాట్లాడమని 4 మాటలు కదా అని 4 మాటలు అని కూర్చున్నాడు. అట్లాగే ఇప్పుడు నేను కూడా 2 మాటలు అని కూర్చోవాలి. కానీ గోరాడి వెంకన్న గారిని పక్కన పెట్టుకుని 2 మాటలు అని కూర్చుంటే అది సభారంజకంగా ఉండదు, అది సమయస్ఫూర్తి కూడా కాదు. కాబట్టి గోరాడి వెంకన్న గారిని పరిచయం చేయాల్సిన అవసరంలా. ఎందుకంటే మీరందరూ కూడా ఆయన పాటల్ని సినిమాల్లో చూశారు, తర్వాత అట్లాగే సినిమాల్లో చూశారు, టీవీల్లో చూశారు, చాలా కార్యక్రమాలు ఆయన హోస్ట్ చేశారు. తర్వాత అట్లాగే యూట్యూబ్లో ఎప్పుడూ కారులో మోగుతూ ఉంటాయి. అయితే గోరాటి వెంకన్న గారిని గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈయన సమకాలీన రచయితల్లో ఒక అద్భుతమైన విచిత్రమైన వ్యక్తి. ఎందుకంటే ఈయన సాధారణంగా ఏదో ఒక భావావేశం వచ్చినప్పుడు రచయితలు రాస్తూ ఉంటారు. గోరాటి వెంకన్న గారికి భావావేశం కావాలి అంటే ఆయన ఏసీ గదుల్లోనో లేదా ఇంట్లో ఉంటే రాదు ఆయనకి. అందుకే ఆయన ఎక్కువగా పల్లెపట్టుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సంచారం చేస్తూ రాస్తున్నటువంటి కవి. కొంతమంది రాసి అనుభవిస్తారు, అంటే రాస్తే డబ్బులు వస్తాయి కాబట్టి అనుభవిస్తారు. కానీ గోరాటి వెంకన్న గారు అనుభవించి రాస్తారు. అంటే జీవితాన్ని అనుభవించి, ఆ పరిసర ప్రాంతాలను పరిశీలించి, అక్కడ ఉన్నటువంటి గ్రామీణ నేపథ్యం కానివ్వండి, ఏ అంశం తీసుకున్నప్పుడు కూడా అద్భుతంగా తన హృదయంలో ఆవిష్కరించి మనకి చూపించగలిగినటువంటి వ్యక్తి. అందుకే గోరాటి వెంకన్న గారు ఒక సంచార కవి, సంచలన కవి కూడా. చాలామంది మీకు తెలుసు, రాజకీయ నాయకులందరూ కూడా పాదయాత్రలు చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు చేసే పాదయాత్రల ఫలితం ఏమిటంటే అది చివరికి ధనయాత్ర. ఏం చేసినా పదవిలోకి రావాలి, ధనం సంపాదించాలి కదా. రాజకీయ నాయకులు చేస్తే అదేమో పాదయాత్ర అవుతుంది. గాయకులు గోరాటి వెంకన్న వారు చేస్తే అది పదయాత్ర. ఈయన యాత్రలో అనేక కొత్త పదాలు సృష్టిస్తారు. అలతి పదాలతో గోరంత అక్షరంలో కొండంత అర్థం చూపించగలిగినటువంటి దిట్ట గోరాటి. అలాంటి గోరాటి వెంకన్న గారు ఇప్పుడు మీ అందరితో ఇప్పుడు మైత్రి చెప్పినట్టు కూడా చూస్తే చాలా అమాయకంగా, నిజంగా కూడా అంతే, ఆయన అమాయకుడు, నిర్మలమైనటువంటి మనస్సు, చెరగినటువంటి చిరునవ్వు, మంచి విద్యావేత్త. అంతేకాకుండా చాలామంది తెలియదు, ఆయన కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్గా ఆఫీస్లో ఎంతో కాలం ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి. అలాంటి ఉన్నత భావాలు, ప్రజల యొక్క జీవన విధానం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, నీటి సమస్యల మీద అద్భుతంగా ఎన్నో పాటలు రాసినటువంటి వ్యక్తి. అలాంటి భావుకత, స్వచ్ఛత ఉన్నటువంటి గోరాటి వెంకన్న గారు ఆయన కలం నుంచి జాలువారినటువంటి పాటలు కోకొల్లలు. అది ఏ నేపథ్యం తీసుకున్నప్పుడు కూడా ఆ నేపథ్యానికి పరిపూర్ణత్వం తీసుకొచ్చినటువంటి గోరాటి వెంకన్న ఈరోజు మన మధ్య ఉండడం నిజంగా అదృష్టం. గోరాటి వెంకన్న గారు తెలంగాణలో పుట్టడం తెలంగాణ ప్రజల యొక్క గర్వం.
కానీ ఆయన తెలంగాణలో పుట్టిన ఎక్కడ పుట్టినా తెలుగు జాతి గర్వం. ఆయన కవులకి, కళాకారులకి ప్రాంతాలు, ఒక దేశం, ఒక రాష్ట్రం అంటూ ఉండదు. అందుకే వాళ్ళు విశ్వ కవులు. ఉదాహరణకు గుర్రం జాషువా గారు పుట్టింది వినుకొండ, గుంటూరు. ఆయన గుంటూరు జిల్లా కవి అంటే అది ఎంత అపహాస్యంగా ఉంటుందో, ఆయన ఒక విశ్వ కవి. అట్లాగే సింగిరెడ్డి నారాయణ సినారే గారు, రైట్, అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ గారు, వీళ్ళంతా మహానుభావులు. వాళ్ళు ఏ ప్రాంతంలో పుట్టినప్పటికి కూడా వాళ్ళు రాసినటువంటి సాహిత్యం విశ్వ మానవ సౌభ్రాతృత్వం కోసం రాసినటువంటి సాహిత్యం. అందుకే వాళ్ళ యొక్క అక్షరాలు ఇప్పటికీ ఎక్కడ చెక్కు చెదరకుండా కొన్ని తరాల వరకు నిలబడి ఉన్నాయి. అలాంటి కోవకు చెందినటువంటి గోరటి వెంకన్న గారు ఈరోజు మన మధ్య ఉండడం నిజంగా చాలా అదృష్టం, తెలుగు ప్రజల అదృష్టం. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఈయన ఒక రచయితే కాదు, అలాగే సినీ గీత రచయిత, మంచి కళాకారుడు, తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, కబీర్ సమ్మాన్ గ్రహీత. తర్వాత మీ అందరికి తెలుసు, గవర్నర్ కోటాలో ఈ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈయనకి గవర్నర్ కోటాలు అంటే కళాకారులకి ఒక కోటా ఉంటుంది కదా, ఆ కోటాలో ఈయనకి శాసనమండలి సభ్యులుగా ఆయన్ని నియమించడం జరిగింది. ఇది 6 సంవత్సరాల పాటు ఉండే పదవీ కాలం. ఇంకొక 1 సంవత్సరం ఉందా, 1.5 సంవత్సరం ఉంది. ఇంకా ఆయన ఎక్కడున్నా ఏం చేసినా కానీ ఆయన మనసంతా కూడా చిన్నప్పటి నుంచి వామపక్ష భావాలతో ఆయన పెరిగారు. వెంకటరెడ్డి మాస్టర్ అని ఆయనకి ప్రోత్సాహం ఇచ్చి అసలు సమాజం అంటే ఏంటి, సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల యొక్క దీనమైనటువంటి స్థితి ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆయన ఆకళింపు చేసుకుని ఆ భావాలని అర్థం చేసుకుని చక్కటి గీతాలు రాశారు. ఈయన ఉద్యమాల ద్వారా కొన్ని గీతాలని ఈయన సృష్టిస్తే, ఈయన గీతాలే ఉద్యమాలు సృష్టించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక గొప్ప రచయిత, కళాకారుడు, సాహితీవేత్త, అలాగే శాసనమండలి సభ్యులు ఈరోజు మన మధ్య ఉండడం చాలా సంతోషించవలసిన విషయం. ఇలాంటి సభలో మరి ఆయన ఏం మాట్లాడతారు, ఏం పాడతారు అనేది ఆయనకు వదిలేద్దాం, స్వేచ్ఛిద్దాం. ఆయన సినిమా గీతాలు, పద్యాలు, పాటలు, తత్వాలు, అద్భుతమైనటువంటి తత్వాలు కూడా రాశారు ఆయన. అవన్నీ కూడా మచ్చుకి మీకు ఎంత టైం ఉంది? ఇప్పుడు టైం ఎంత ఉంది? ఆయనకి ఎంత టైం ఉంటే మాకు అంత టైం. అందుకని ఇప్పుడు ఒక గంట సేపు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ భోజనం చేయాలి, మళ్ళీ అరవింద్ దాకా వెళ్ళాలి. టైం ఎంత అయింది ఇప్పుడు? 8:40. ఓకే, 9:40 వరకు పర్లేదా? పర్లేదు. ఆధ్యాత్మికమైనటువంటి గీతాలు పాడేవారు కదా, ఒక గీతంతో ప్రారంభిద్దాం. మీరు వాత్సల్యంతో నా పట్ల చెప్తున్నారు, కానీ నేను రావడం నా అదృష్టం. ఎందుకంటే మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు, ఒక రంగంలో భారతదేశ ఖ్యాతిని ప్రపంచ అగ్రదేశంలో మీ ప్రతిభతోని మీ రంగాల్లో మీరు ఒక ప్రతిభావంతంగా సృజనాత్మక ప్రక్రియన కాదని, కాకపోతే నా పట్ల ఉన్న వాత్సల్యంతో నన్ను రప్పించారు. ప్రసాద్ గారు లాంటి పెద్దలందరూ కూడా నన్ను అట్లా దగ్గర తిట్టడం అనేది నా గొప్పతనం కాదు. ఇది అదంతా కూడా తెలుగు నేలకున్న సాహిత్య సాంస్కృతిక వాతావరణాన్ని, కవిత్వాన్ని గౌరవించే పాదు నుంచి ఇవ్వాలని కదా. కవులందరినీ కూడా అలాగే చెల్లపిల్ల ఎట్లనే గౌరవించినారు. అది గొప్పతనం, అది వాళ్ళ గొప్పతనం. నేనైతే నాన్నమాచార్య అంటాడు, నేననగా నేను ఎంత వాడని చెప్పు జీవులలోన. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా నా కీర్తిపై నాకు ఏ మక్కువ లేదు, నియతి క్రమములు నన్ను నిత్యము నశింపై. నేను నా సంచారం కిరీటమేమో భారం ఉన్నది రాయకముందే ఆయన రాసినాడు. అది నాకు తెలియదు అప్పటికి, తర్వాత చదివి అట్లా. కానీ మీరు ఇక్కడ మీతోనే కలవడం నా అదృష్టం. నేను ఎందుకంటే మీకు ఎంతమంది మీరు చూసి ఉంటారు ప్రపంచ కవులందరినీ అద్భుతంగా. ఇక్కడ కాకుండా మీరు చదివి ఉంటారు, ఇలియట్ కాడ నుంచి, వర్డ్స్వర్త్ కాడ నుంచి, ఎమర్సన్. నాకు ఆంగ్లం కూడా తక్కువనే వస్తుంది, టాలుస్తాయి, దోస్తోయెవ్స్కీ ఆల్రెడీ నన్ను పిలుచుకొని మీరు ఇంకా ఇక్కడ బాబ్ డిలాన్, బాబ్ మాల్రే, పాల్ రాబ్సన్ ఇలాంటి కవులు ఇక్కడ అదే సార్, గ్రేట్ సార్. అట్లా నాకు కనుక మీ ఆశలు మీ ఆపేది సార్.
అట్లా నేను పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. ఊరు ఉండేది చెరువు దగ్గర. నేను తెల్లట్లా 6ంటికి లేచిపోయేది. ఇక్కడ మొక్కని బ్రష్ చేసుకొని ఆడిపోయేది. పోయి ఆప పుల్లు వేసినట్టు ఇరుచుకొని వాళ్ళకు సరే పుల్లకు వచ్చిండు ఎవరు అనుకునేది. అట్లా తిరుగుతుంటే అంటే మనసులు దొరకదు. ఎవరు ఆ పొలంలో ఎవరు ఇస్తే వాళ్ళకి దొరకకుండా పోతుంటాయి. ఇప్పటికి నా నేచర్ అదే. చివరి గుడిసెలో కేశవరెడ్డి నవల్లో ఈ ఆనాది పిల్లోడు ఎట్లయితే ప్రపంచానికి దూరంగా పోతాడో, అది బహుశా పెద్దవాళ్ళు అయితే అంతర్ముఖత్వం అని అంత పెద్ద పెద్ద మాటలు కానీ నాకు ఒక పలాయనం కానీ ఒక 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 ప్రిమిటివ్ స్వభావం ఉంది. అది దాంతో అడవి కూర్చుంటే ఇక ఎక్కువ చెప్పు ఆ బురద అందరూ ఆ కొంగలు వస్తున్నాయి తెల్లగా మడికట్లో నీరు తరిమల్లో వరిమడిలోకి కొంగలు వస్తున్నాయి. స్నానం చేస్తూ ఇట్లా రాసుకుంటుంటే నేను బాగా మొక్క మంచిగా అడుగుతుంటే అరే నేను బట్టలు తెల్లగా కానీ ఏంది ఇంత తెల్లగా ఉన్నాయి, అక్కడ బురదలకు పోతుంది, శాపను పట్టుకుంటుంది, ఇక్కడ వస్తుంది. అప్పుడు మొదలైంది నాకు. చిన్నప్పుడు పిల్లలంతా కొంగమ్మ ఇది పాలు ఈ పాలు ఈ కొంగమ్మ అని పాడేది తెలుసు మీకు చిన్నపిల్లలు. అన్న తర్వాత తెల్లగా ఏదో కనపడితే అది నాకు యాదికి వచ్చి గాలిలోన ఈదుకుంటా గంగ వైపు రుకుతున్న కొంగమ్మ, పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట ఓసిపోవే కొంగమ్మ, గోరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ, మడుగుల్ల మునిగిన మైలంటదు నీకు, వంపుల్ల తిరిగిన ఒండు బురుదంటదు, వెండి తీగలతో 2 రెక్కలు ఏ దేవుడల్లే, వెండి తీగలతో 2 రెక్కలు ఏ దేవుడల్లే, మాసిపోని తను ఉన్న కొంగమ్మ, క్షణమైన చూసుకొని మురిసిపోవు కొంగమ్మ, ఏటి అలల మీద ఎగిరెగిరి అలిసిపోయి ఎత్తైన మర్రి మీదకెళ్ళి కూసుంటావు, శర్వంచు బురదలో చేపలను వేటాడి నల్ల తుమ్మ మీదెక్కి మెల్లంగా ఒదుగుతావు, తుమ్మంటే ఎత్తు లేదు మర్రెంత ఎత్తున్నది, మర్రికున్న కథ తెలుసా, పసిడి పల్లెములా నైవేద్యం ఎండి పెడితే పరమాత్ముడు కూడా మర్రి ఆకులదెమ్మంటాడంట, అట్లా మర్రి మీదికెళ్ళి నీవు ఎంగిలి సేపముళ్ళు ఎట్లా వదిలివేస్తావు, ఏనాడు మర్రి నిన్ను ఏలెత్తి చూపలేదు, ఏమిటో భలే భాగ్యం, ఏముంది నీ భాగ్యం నీ భోగం, ఎత్తైన మర్రైనా నల్లాని తుమ్మైన మర్రైనా కొంగమ్మ, ఇంత కొమ్మ ఉంటే కొలు ఉంటావు కొంగమ్మ, ఇంత కొమ్మ ఉంటే కొలు ఉంటావు కొంగమ్మ, ఏరు నిండంగా నీకు ఎందరో చుట్టాలు, ఆ చెరువు కూడా దగ్గరుండే, ఆలేటి కొంగలు సార్ చెప్పినట్టు నిజంగా ఇది అనుకొని రాసింది కనపడుతుంది అంతే, ఆలేటి కొంగలు ఆపుడుగా పిట్టలు అలలోల ఎగురుకుంటా ఆడుతాయి నీ చుట్టూ, ఏరెండే సూచనుంటే నోరెండిపోతుందని ఏ పిట్టకా పిట్ట ఎగిరెళ్ళిపోతుంటే ఏరిడిసిపోలేక కొంగమ్మ, ఎంతో దిగులుగా చూస్తున్నవేంది కొంగమ్మ, ఏటి అల తలుకు తెలుపు నీ కొంగ రెక్క తెలుపు, అందుకేమో ఏరుతో అనుబంధము నీకున్నదో, ఏరండిపోతుంటే కొంగమ్మ నీవు ఎక్కెక్కి ఏడ్చుతావా కొంగమ్మ, ఒంటి కాలు మీద నిలిసి ఒడుపుతో సేపను బట్టి గూటిలోని బిడ్డ కొరకు నోటగరుసుకొని పోతే, దొంగ కొంగ జపమని నిందలంటగట్టె నరుడు,
ఏలెడంత పొట్టనీది ఎందుకమ్మ అంత నిందాగా, ఏలెడంత పొట్ట మీద ఎందుకమ్మ అంత నింద, నరుడు దప్ప పుడమిలోన కొంగమ్మ, ఏ జీవి కపట మెరుగదమ్మా కొంగమ్మ. ఆయన ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఎప్పుడు తిరిగి వస్తారు ఇంటి దగ్గర ఏం తెలియదు. ఒకటప్పుడు ఆయన ఎవరికి దొరకరు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మస్తిష్కంలో ఎప్పుడు ఏదో ఒక ఆలోచన విదులుతూ ఉంటుంది. దానికి అక్షర రూపం కావాలంటే ఆయన ఆ వాతావరణంలోకి ప్రవేశించాలి. ఈ ఆక్స్ఫర్డ్ ప్రచురణలకి నోచుకున్నటువంటి ఈ పాట పల్లె కన్నీరు పెడుతుంటారు. అంతేకాకుండా దీన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏ విద్యార్థులకి పాఠ్యాంశంగా కూడా చేర్చారు. అలాంటి పాట ఇప్పుడు గోరాటి గారి నోట విందాం. థ్యాంక్ యూ. అదే నేను మొన్న కొలంబస్ వస్తే కూడా అన్నా, నాకేమో వింటే నేను ఫస్ట్ అవే వద్దు ఏం తిప్పేద్దు ఆమెష్ తెగాలని చూపాన్ని. ఈడ కూడా రాత్రి క్లబ్ కోదో ఏందో నైట్ క్లబ్ అంటే వద్దు, ఈ రాత్రి పూట బ్లాక్స్ ఉన్నాయి ఇలా పోదామని. అంటే నాకు సోకని కాదు, అదొక చిన్న 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 గమ్మత్తు కోరికలు. అవి సారు పసిగట్టిండు. అవి అయితే అయినా ఇక అవి తెలిసి ఇప్పుడు ఏముంది, అప్పుడంటే తెలియకుండా జాగ్రత్త పడే తెలిసి ఇక ఇప్పుడు చేసేది ఏముందని ఇక అంటే పల్లె కన్నీరు పాటకు సంబంధించి అట్లా నా నేచర్ ఏంటంటే ఆ ఊరికి పోతే అది ఇదే పాట అది తెలుసు, దాని వివరాలు కొను టైం లేదు. ఇంకా సంత ఇప్పుడు ఆయన అన్నట్లుగా సంత మా ఊరి సంత అనేటి ఒక అద్భుతమైనటువంటి పాట. ఈ దీంట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది ఏసీ గదుల్లోనో లేకపోతే ఎక్కడో కూర్చుని ఆలోచన నుంచి వచ్చే పాట కాదు. ఇది ప్రజల యొక్క జీవన విధానాన్ని ప్రతి అంశాన్ని పరిశీలించి రాసినటువంటి కవిత. ఇది ఒక గోరాటి వెంకన్న మాత్రమే రాయగలరు, ఆయన మాత్రమే పాడగలరు. ఈ సంత మా ఊరి సంత అనే పాటలో ఉన్నటువంటి ప్రతి అంశం ప్రతి కోణం కనుక పరిశీలించినట్లయితే ఒక కళాకారుడు ఒక చిత్రాన్ని చిత్రిస్తే, ఒక అద్భుతమైనటువంటి క్యాన్వాస్ మీద ఒక పెయింటింగ్ వేస్తే ఎలా ఉంటుందో ఆయన రాసినటువంటి పాట ఆ గ్రామీణ వైచిత్రి. సంతలో జరిగే తంతులన్నీ కూడా వారానికి ఒకసారి జరుగుతాయి సంతలు, బహుశా మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆ వారానికి జరిగిన తర్వాత మళ్ళీ వచ్చే వారం వరకు హడావుడిగానే ఉంటుంది. ఆ రోజు మాత్రం ఊరంతా పండగ అనమాట. అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మహాద్భుతంగా ఆయన ఒక దీర్ఘ కావ్యంగా రాశారు. అది ఆయన నోటిన విందాం. సంత అయ్యో వారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత, చుట్టూ 30 ఊళ్ళ పెట్టు జనమందరూ, చుట్టూ 30 ఊళ్ళ పెట్టు జనమందరూ, పుట్టబయలి సీమలు వచ్చినట్లు వస్తారు సంత మా ఊరి సంత. కాయగూరల తట్ట, ఆకుకూరల కట్ట, తమలపాకుల బుట్ట, తంబాకు పొడి మట్ట. తెలుగు మా పండితులు అంటే నీవు అంత్యప్రాసాలు ఇట్టేసినావు, వేసేదే ఉంది ఆడ ఉన్నాయి. కాయగూరల కట్ట ఉంది, తమలపాకుల బుట్ట, ఆకుకూరల కట్ట ఉంది. ఇక గురువు తెలుగు అధ్యాయులకు లక్షణ శాస్త్రాలు అవసరం లేదు, ఆనందపడుతున్నాడు కుంతకుడు చిన్నేశ్వరు అవసరం లేదు. కాయగూరల తట్ట, ఆకుకూరల కట్ట, తమలపాకుల బుట్ట, తంబాకు పొడి మట్ట, మిరపకాయల ఘాటు, ఉట్టి చేపల చోటు, అల్లం వెల్లిపాయ, ఉప్పు కగ్గువ రేటు, సంత ముందరి బాట, సాలె బట్టల మూట, హర్రే కుమారని అరిసె బతుకు పాట సంత మా ఊరి సంత. అయ్యో వారానికోసారి జోరుగా సాగి సంత మా ఊరి సంత. సోరసోరల్లంతా సోరసోరల్లంతా కాలిదారిలోన తరిమినట్టు గుంపు పరుగుతోనొస్తారు. శాతగానొల్లంతా పాత జీబులల్లా కుక్కినట్టు ఎక్కి కూలవాడొస్తారు. పెళ్లి కోయినట్టు బండ్లు కట్టుకొని సగరే పెళ్లి కోయినట్టు బండ్లు కట్టుకొని కాపుదానా పళ్ళు ఊపుతోనొస్తారు సంత మా ఊరు సంత.
ఎండ తాపంచేత ఎగ పోసుకుంటొచ్చి గోలి సోడను చూసి కాళ్ళాగిపోతావి. పట్టువాని మూరెడెత్తు ఊడాలేని పోరడు చిత్రంగా గోలి సుడగొడతాడు. రూపాయకే మంది ధూపార్పుకుంటుంటే కిన్లి బిస్లరే జనిసోడు బిత్తరైపోతాడు. సంతా మా ఊరి సంతా. తాగి పెండ్లంతోని తగవు పడతాడొగడు, తాగమని పెండ్లాన్ని బ్రతిములాడు తడొగడు. సీర బేరం కాడ చిన్న గొడవ జరిగి అలిగిన పెండ్లాన్ని అడుక్కుంటాడొగడు. సంతలో సంసారం అంతా బయటేసుకొని ఇంటికొయ్యే ముందు ఇద్దరొకటైతారు. సంతా మా ఊరి సంత. అయ్యో వారానికోసారి తీరిక బజ్జీలు బొండాలు కాల్చిన సీకీలు. ఇది మాత్రం సాయిబాబా అని ఒక ఫ్రెండ్ ఉండే నాకు, కోంటల పిల్లాడు. నేను ఊకే పోయి కూర్చుంటాడా. అతనికి మా తాన పెద్ద వ్యవసాయాలు 3-4 ఎకరాల మిట్ట ప్రాంతాలు. ఇప్పటికి ఐటీ లేదు, బ్యాంకుల షేర్లు లేవు, రియల్ ఎస్టేట్ బిజీ లేదు, కాంట్రాక్ట్ లేదు, మామూలు లేదు. ఇంటికాడ తెలిసినప్పుడు లేకుండా టైం పాస్ చేసే బాపతంతా. అలాగా బ్యాచ్ అంతా. నేను రామకృష్ణ ప్రభాకర్ 4-5 మంది ఫ్రెండ్స్ మేము. నాగే మల్లయ్య అని. మాకు ఎట్లా అంటే అంటే మాది చెత్త గ్యాంగ్ అని పేరు మాకు. కాదు అంటే ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడు చాలా గారు వస్తే మాది మేమంతా ఎవరంటే ఆడిపోతుంటే నా పోయి పిలిచి నీదే ఊరు అని గెలుక్కోవడం అంతా ఒట్టి మాట్లా అని ఏమో ఎవరు ఇట్లా ఓ చెత్త గ్యాంగ్ అని మాకు పేరు. సంతంతా తిరుగుతుంది, ఏం పని లేదు మాకు. నిజం చెప్తున్నా. రామకృష్ణ, కంచర రామకృష్ణ, బుక్క ప్రభాకరు, ఈనాడు పేపర్ విలేకరు భరత్, నేను, సాయిబాబు, నాగయ్య, మల్లయ్య, పరిసరాలు, వైద్యకుడుమాయ, ఈశ్వరయ్య, నరసింహ. ఇంతే మా దోస్తులు. ఇప్పటికప్పుడు కొత్త వాళ్ళు లేరు మాకు దోస్తులు. ఇప్పుడు సార్లాంటి పెద్దలందరూ గౌరవే. పోతే ఆడ పోయి కూర్చునేది. ఆ సాయిబాబు అనే పని లేకుండా ఏంది రా పొద్దున్న లేసి ఆ పిల్లలు అందరికి ముడుకున్నాను ఇవన్నీ ఆ పిల్లాడు ఇట్లా ఇవన్నీ సేటిది కూర్చున్న. ఉట్టిరోజు పిండి గురిని సుబ్బయ్య సేటు తోవెంటి పోయేటోళ్ళ పిలిచి ముచ్చట పెట్టు. సంత రోజు ఎవడన్నా ఊకే పలకారిస్తే కరిసినట్టు చూసి కయ్యినా లేసేది. అది నా మీద లేచిండు. పుట్నాలు బెల్లము మాటికింత తింటూ గంటకు గ్లాసు మజ్జిగ తాగేది శరబదన్నేసేది. గంటకు గ్లాసు మజ్జిగ తాగేటి అట్టి సుబ్బయ్య ఆ పూట తిండి ధ్యాస మరిసి పిండి పట్టి సుబ్బయ్య ఆ పూట శుద్ధ గుండోలుండు. సంతా మా ఊరి సంతా. తీరిక లేకుండా ఇప్పుడున్నది మీరు ముసలిగిందా కానీ జానం అని ఉంటుంది. చక్కటి ముక్కు, ఎత్తు మనిషి, బాబు బొమ్మ ఎట్లు ఉంటుంది. కానీ పోయిపోయి ఆమె కారం గిన్ని కాడ అసలు మంది కారానికి వస్తుంది, ఆమె రోడ్నికి వస్తుంది. సంతలో పెద్ద కథ అంత ఘాటు కొడుతూ ఆనలే పడుతుంది. అరే అంతే అంత చోక్గా సార్ భలే ఉంటారు ఇప్పుడు. నేను తీరిక లేకుండా జల్లేడ దిప్పేటి కందూరు జానమ్మ కారము గిర్నీకి మిరపకాయలు ఎక్కువ తెచ్చి తక్కువ అని చెప్పి 5 కిలోలు 3 అని చెప్పేది. కాయలు ఎక్కువ తెచ్చి తక్కువ అని చెప్పి మళ్ళీ పొడి తక్కువ వచ్చానని పోట్లాటకొస్తుంటే కళ్ళుల్ల ముక్కుల్ల ముళ్ళు మొలిసినట్టు కందూరు జానమ్మ కళ్ళెర్ర చేస్తుంది. సంతా మా ఊరి సంత. ఇది రాయపోతే నా ఎంత అందం లేకుంటే ఆమె చక్కటి ముక్కు, ఆ కారం ఘాటు వాటి చూస్తులే. అసలు ఉట్టెప్పుడు ఒక అద్భుతమైన బాబు బొమ్మ లేకనే రాధిక మనం అద్భుతమైన అందం అండి. ఇప్పటికీ ఆయన తర్వాత నన్ను ఈ అమ్మాయి ఈ బడవగాళ్ళంతా వచ్చి కూర్చొని ఇప్పుడు అంటది ఈ అమ్మాయి ఏమైతే ఎందుకు బిడ్డ నువ్వైతే మంచి పాట రాసిన ఉంటుంది. బజ్జీలు బొండాలు కాల్చిన సీకీలు మధ్యాహ్నమే కళ్ళు దుకునానికి వస్తావి. కలిసి తాగి తింటూ వరుస గలుపుకొని వాడేవాడు తెలియదు. కలిసి తాగి తింటూ వరుస గలుపుకొని బియ్యమందానికి తయ్యారుగా ఏరు. సంత కళ్ళుతోనే పిల్ల పెళ్లి ఖాయం చేసి పేరు బలం అడుగుటకు నేరుగా పోయేరు. సంతా మా ఊరి సంతాం. సంతనాడు ఊరి డొంకల్ల బాటల్లా జంటలు కొన్నేమో జతగూడుకుంటావి. అద్దులు అదుపులు అన్ని గాలి కొదలి వలసిన మనసులు ఒక్కటైపోతావి.
దూరమైన గాని ప్రేమ మిగిలినొల్లు, దూరమైన గాని ప్రేమ మిగిలినొల్లు, వారం సంత పేరుతో కలిసేది సంత మా ఊరి సంత. అయ్యో వారానికోసారి జోరుగా దాగేటి సంతకే తీరు జనం వస్తారంట. 30 ఏళ్ళు నిండక ముందే ముఖము మీద ముడతలుంటవి, 40 ఏళ్ళు దాటనే లేదు నొసటి పైన గీతలుంటవి. అదురుష్ట రేఖలంటారో ఆకలికొచ్చిన గీతలంటారో, నెల మొత్తం కలిపి వాళ్ళు 1/2 కిలో నూనె కొంటారా. బీటురూటు కాలీఫ్లవరు వాళ్ళ నోటికి దూరం ఉంటుంది. పిజ్జరు బర్గర్లు అడగరు వాసనొచ్చే నిమ్మకాయల చూసి గుంపులు ఆగుతారక్కడ. ఎండు మిరిసి ఒట్టి సేపలు, ఉల్లిగడ్డలు, అల్లం ఎల్లి, అల్లము ఎల్లి ఉల్లిగడ్డలు, అంతగోనే దినుసులు ఎంతనో. వాళ్ళ జీవితమే తీరుగుంటది, వాళ్ళ బతుకులు ఏ తీరుగుంటాయి. అమ్మ నాయన మీద బెంగ పెట్టుకున్న అత్తింటికొచ్చిన కొత్త కోడలు పిల్ల, సరుకుల నెపముతో సంత కంటని వచ్చి పుట్టినూరొల్లొస్తే పట్టుకొని ఏడ్సు. చెల్లెలు తమ్ముని సేమం అడిగినాక అమ్మను రమ్మానమని చెప్పి రాగాలు పెడుతుంది సంత. సంత మా ఊరి సంత. కాశీమజిలీ కథలు, దాశరథి శతకాలు, వేపూరి కీర్తనలు, యాగంటి తత్వాలు, 60 ఏళ్ళ కింద అచ్చు వేయించిన చింతామణి హరిచంద్ర నాటకాలు, ఆ యక్షగాన నాటకాల పుస్తకాలు, ఆ యక్షగానములన్నీ ఏడ దొరుకునో గాని బుక్క బాలయ్యకు బువ్వ పెడుతుంటావి సంత మా ఊరి సంత. వెనకటోలే మంది ఎగబడి కొనుకున్న, ఎక్కబత్తి సిమునులెవరడగపోయినా పూసల రాజవ్వ మోసుకొని వస్తాది. వెనకటోలే మంది ఎగబడి కొనుకున్న కుంకుమ దాసన సంతకెంతొందము. అద్దాలు కాటుక అగ్గువా పౌడల్రు, అద్దాలు కాటుక అగ్గువా పౌడల్రు, పడుసు పిల్లల చూసి మురిసి పిలుసుతావి అద్దా. అయ్యో సంత మా ఊరి సంత. సంత బాదారంత తన సొంతమైనట్టు తైబంది చిట్టోడు కలెదిరుగుతుంటాడు. సరుకులమ్మక ముందే రుసుము గట్టామా అని మాలు బేరా పళ్ళ ప్రాణాలు తింటాడు. తరిగింత పోతుంది ఒరిగింత పోతుంది, బుట్టి దందా బువ్వకేడదరిపోతుంది. సందులో సందాని సంఘము నాయకులు, సందులో సందాని సంఘము నాయకులు, సంతలో సభ పెట్టి పంచిండ్రు పత్రాలు. వాడు చెట్ల మందులమ్మె సెన్సు బీసన్నేమో, కరపత్రము కట్టనిస్తే తీసుకుండు. వాడు రాత రానోడాయ గీత రానోడాయే, కరపత్రముల చించి కట్టలే గట్టిండు. రాత రానోడాయ గీత రానోడాయ, పత్రమూల మందు పొట్లాలు గట్టిండు. అమ్మకు దమ్మాని తగ్గుతుందేమోనని 5 రూపాయలకు ఆ మందు కొనుక్కొని, ఆటోలు జీబులు అన్నెళ్ళిపోయినవని మర్చిపోరడు సంత వీధిలో పడుకుంటే. అర్ధరాత్రి ఏదో ఆపదొచ్చినట్టు బందవస్తు కాని బలగాలు దిగినావి. పడుకున్న పోరన్ని పట్టి లేపినారు, ఊరడిగి పేరడిగి జేబులన్నీ దడిమి కరపత్రమును చూసి కళ్ళెర్ర చేసిండ్రు. నిద్రమత్తుల వాడు ఏమి చెప్పిన గాని, నిద్రమత్తుల వాడు ఏమి చెప్పిన గాని అడిగినొల్లకు ఏమి ఆనవాలుండెనో. సంతలో పోరని బతుకంతమయ్యింది. బేరాలు సారాలు సరుకుల భారాలు, లాభాలు నష్టాలు, ఇష్టాలు మువ్వలు పువ్వులు నవ్వులు నటనలు ఒలుపులు గెలుపులు, వింతలెన్నో చూపే సంతలో ఆ రోజు. ఏ వింత ఎరగని పసిపోరని వట్టి ప్రాణాలు తీసేటి పాపి గడియలగాంచి, ఏ వింత ఎరగని పసిపోరని గట్టి ప్రాణాలు తీసేటి పాపి గడియలగాంచి, సంత వీధి చివరి బోధి వృక్షము కింది, సంత వీధి చివరి బోధి వృక్షము కింది ఓ సాధు బైరాగి బతుకే ఒక సంతాని పసిపాపల నవ్వే, బతుకే ఒక సంతాని పసిపాపల నవ్వే.
మాట్లాడాను నేను అంటే ఊపిరి తీసుకుని రాయలసీమ పాట రవి గారు చెప్పినారు, పట్టాల రవి గారు రాసిన అతి గనులున్న సీమ గిరులు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చే ముందల ఒక 2 నెలల మిగతంత పాట ఒక రోజులు అయిపోయింది. అదే ఆ పాట నాకు ఇష్టం. అది మీరు ఎంత ఇంట్రెస్ట్ ఉంటారు అసలు. అయితే సత్యమే నేను చెప్పిన దాంట్లో మేము ఇట్లాంటి పాటలు రాసినా మా గ్యాంగ్ అంత ఉండరు, కానీ ఉండి కానీ రామకృష్ణ అందరూ ఉంటారు గ్యాంగ్ మేము అప్పుడు. అట్లనే అరాచకంలోనే మా కవిత్వ బలం. ఈ రాయలసీమ కూడా తిరిగి ఇదేందుకు పోయింది, మహానంది పోయేది అంటే కాలువ బుగ్గ, మహానంది, నన్నూరు. ఇదే ఎందుకంటే ఎవరో తిడతారు, తిట్టమని మనం తిట్టవద్దు, పిల్లమైనా బాధ పెడుతుంది, అప్పుడు ఎక్కడ బస్సు ఎక్కిపోతే అయిపోయి. అంటే పిల్లమైనా ఆయన మీదనే కదా, మనం కూడా వాడిని బాధ పెట్టచ్చు కదా. మనం బాధ పెట్టిన మన పశ్చాత్తాపంతో తప్పు చేసినామని చెప్పకుండా మనం పోతే మన శాప విమోచన అవుతుంది. ననుగన్న నా తల్లి రాయల సీమ రతనాల సీమ, తను వెళ్ళ తరగాని గనులున్న సీమ గిరులున్న సీమ, ఎత్తు బండారాళ్ళు ఎర్రాని దుక్కులు పలుగురాళ్ళ గట్లు పరికి కంపా పొదలు, నెర్రేలు వారిన నల్లరేగల్లో 6 దడుపుక పెరిగే వేరుశనగమ్మ, వాన గాలికి సీమ తానం ఆడినప్పుడు వజ్రాలు ఈ నేల ఒంటిపై దేలాడు, పొరలు నిమిడిత పుష్య రాగాలు దొల్రు, బంగారు గనులున్న పొంగది తల్లి. హరిహర బుక్కారాయలడివి కేటాకెళ్తే కుందేళ్ళు కుక్కలా వెంటబడ్డాయంట, పౌరుషాల పురిటి జీవగడ్డమ్ము, పంతాల పగలకే ప్రతిరూపమమ్మో ఈ రాలసీమ, పాపాలు గడిగేటి పాతాల గంగమ్మ, ఆది గురువులు తపమును ఆచరించిన బిలము, అటకేశ్వర శిఖరం అవని కైలాసం, తనకు తానెలిసిన శివలింగమమ్మో శ్రీశైలమమ్మ. ఇట్లా ఒకసారి వచ్చి స్వయంభూలింగం అని అనొచ్చు అన్నాడు. నాదే మంది స్వయంభూలింగం అని నేను అంటున్నా. నేను చెప్పదలుచుకోను, ఎందుకంటే తెలుగు అచ్చ తెలుగు రాయడం స్వయంభూ అనేది నాకు తెలుసు. అది స్వయంభూలింగం అంటే మహా అద్భుతంగా ఉంటుంది. తనకు తాను తెలిసిన అర్థం దాన్ని సింపుల్ చేయడం కోసం అప్పుడు మోహన్ బాబు గారు, పట్టాల రవి గారు వ్యాధికుందలేదు, కానీ ఆ మాటకు అసలు ఆయన నన్ను దగ్గర తీసుకొని రవేనా అంటే కవులు ఉంటారు కదా, స్వయంభూ ఒక ముగించిన అని చెప్తారు. నాకు కూడా తొలత స్వయంభూ అని అర్థం కావాలి కదా వాళ్ళకు. జటాటవి గలజ్జల ప్రవాహ పావితస్థలే గలేబ లంబితం భుజంగ తుంగమాలిక్ డమడ్డమని నాదబడ్డమని చకోర చండ తాండవతను నాకే అర్థంగా చదువుకుంటే. వాళ్ళకు మరి స్వయంభూ అంటే వాళ్ళకి ఎక్కడ అర్థమవుతుంది? స్వామి పోయి నాకేమో శ్రీశైలం ఇష్టం అనుకని అటకేశ్వర శిఖరం అవని కైలాసం, తనకు తానెలిసిన శివలింగమమ్మో శ్రీశైలమమ్మ, కలియుగంబున నరులు ఓర్వలేరని ఏమో నల్లరాయై వెలిసి ఎల్లలోకములేలే, వెంకటాచలము భూవైకుంఠ స్థలము, దర్శించిన జన్మ ధన్యమవుతాదో పుణ్యమవుతాదో. దీన్ని కూడా చర్చింది రాయలసీమ సాహిత్య వేదిక. ఒకసారి మిత్రులు పాట నచ్చింత అడుగుతున్నాను, నాకేమో మనకు తెలిసింది తక్కువ అని దేవుడిని ఎట్లా అడుగొస్తాను. అవునండి, ఏదో పురాణాలు మా వాళ్ళు చెప్తున్న అప్పుడప్పుడు నేను కూడా పోయి కూర్చుంటాను. చాగంటి కోటేశ్వరం, సురభి శేశ్వరం గారిని. కృతయుగంలో సత్వం బ్రహ్మ తెల్లగుంటాడు, ద్వాపారంలో చామనచ ఎర్రగుంటాడు, సత్వ ప్రవర్తనకు కృతయుగము, రజో ప్రవర్తనకు ద్వాపారము, తమో ప్రవర్తనకు కలియుగము, నలుపు అని ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు విన్నా. అది మనసులో పడదు నాకు. ఆ మహాపండితులు కదా వాళ్ళు. సరే నేనేం చేసినా మరి వెంకటేశ్వర స్వామిని నల్లగా ఉన్నట్టే ఆయన కోపం వస్తుంది కనుక ఆ స్వామి ఆయన మరి అది అన్నాడు కదా అప్పుడెప్పుడు అందుంది కదని. కలియుగంబున నరులు ఓర్వలేని తరం కూడా నలుపు తామస గుణమే. కలియుగంబున నరులు ఓర్వలేరని ఏమో నల్లరాయి వెలిసి ఎల్లలోకములేలే, వెంకటాచలము భూవైకుంఠ స్థలము, దర్శించిన జన్మ ధన్యమవుతాదో పుణ్యమవుతాదో. ఉలి మొన యసంజీవినిగా మలిసి ఏ శిలిపి శిలకు జీవం పోసి ఇలపైన నిలిపెను, యాగంటి బసవన్న ఎదుగుతుండంట ఎత్తెదిగనంట,
సత్రాల్లో సాధువుల భైరాగి తత్వాలు సీమ ఊరూరున మారుమోగుతావి. శిథిలమైన గుళ్ళు శివనందులమ్మో శివనందులమ్మ. వీరబ్రహ్మం మఠము సీమకే మకుటం సీమకే మకుటం. రానే రాదు పెన్న వానలు కరువయ్యి వచ్చన ఊళ్ళను వరుసబెట్టి ముంచు. భైరవాణి తెప్ప వరదొచ్చనంటే బీటవారిన సేలు ఊటలవుతాయో. నల్ల మల్లడువుల్ల తెల్లవారే పొద్దు అంబటాల్లగ సీమపై అగ్గి గురిపించు. సంధ్యపూట నంది కొండగాలుల్లో సల్లగాలుల్లో అలిసి ఒళ్ళు మరిసి హాయిగా ఆయినే వందు ఆయినే. ఇది ఆ సినిమా పాట. చాలా అద్భుతంగా అమ్మా. మన్మధుని విరిశరము గురి తప్పి మోదుగుల తను వెళ్ళ నాటుకొని తాపమై విరిసెను. అనువనువు ఒలకెంపులరించ మోదుగుల పైవాలిన పదుల పిట్టెల గుంపు. యక్షులో దేవతలో గాన గంధర్వులో పరకాయ క్రియ చేత పక్షులై వాలిరు. ఓ పుల్లా ఓ పుడుక ఎండుగడ్డి చిన్న కొమ్మ సిట్టి గూడు పిట్ట బతుకే ఎంతో హాయి. ఓ పుల్లా ఓ పుడుక ఎండుగడ్డి చిన్న కొమ్మ సిట్టి గూడు పిట్ట బతుకే ఎంతో హాయి. చిగురుటాకు ఒగరు పూత లేత పింద తీపి పండు నోటికంది సింతలేక కునుకు తీసే పక్షికింత సౌఖ్యము ఈ పుల్ల. పూటకుంటే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు. పూటకుంటే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు. దాసుకునటి గుణము లేదు లోబితనము ఎరుకలేదు. పూటకుంటే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు. దాసుకునటి గుణము లేదు లోబితనము ఎరుకలేదు. ఈ లోకమెల్లా తరచి చూసిన నరునికున్న ఈర్ష అనువంత సైతం పిట్టకు లేదు పుల్లా. చీకటైతే ఒదిగిపోయి వేకువానే నిద్రలేసి గాలిలోన ఈదుకుంటా గగన మంచులా తేలుకుంటా కొండ కోనలు దాటుకుంటా కొమ్మరెమ్మన వాలుకుంటా. ఎల్ల వింతలు కళ్ళ చూసిన ఏది తనకు సొంతమానదే. ఎల్ల వింతలు కళ్ళ చూసిన ఎక్కడాగి పోతననదే. తానల్లుకున్న గూటిలకొచ్చి సగరాగా ఎల్ల వింతలు కళ్ళ చూసిన ఏది తనకు సొంతమనదు. ఎక్కడా తానాగిపోదు. తానల్లుకున్న గూటిలకొచ్చి పున్నమి వెన్నెలనే కాంచును. తానల్లుకున్న గూటిని కూడా పిల్లలెదిగినాక తాను ఒల్లనాని వెళ్ళిపోతుంది పుల్లా. ఓ పుడుక రామశిలుక గోరువంక పాలపిట్ట తీతువమ్మ పావురాయి. రామశిలుక పాలపిట్ట తీతువమ్మ పావురాయి బిడల గువ్వ తెల్ల కొంగ నరుడు పెట్టిన పేర్లు తప్ప తమకు ఊరు పేరే లేదు. తమకు ఊరు పేరు తెలియదు. నరుడు పెట్టిన పేర్లు తప్ప తమకు ఊరు పేరే లేదు. ఆ పేరు కోసం ఉనికి కోసము ఈ సమంతా రాటం లేదు పుల్లా. ఓ పుడుక చదువు నేర్పే సాలె లేదు. బోధ చేసే గురువు లేడు. ఉనుకు ఉడితే ఉడుకు లేదు. అమెరికొచ్చే ఆశ లేదు. వచ్చే వీసా కోసమయ్యి దేనికోసం చెయ్యి జాపదు. చదువు నేర్పే సాలె లేదు. బోధ చేసే గురువు లేడు. వణుకు ఉడితే ఉడుకు లేదు. రోగం వస్తే మందు లేదు. అన్నీ ఉన్నాయన్నా నరుడు ఆశలోభం వెంటాడంగా ఏమి లేని పిట్ట చెంతకు చేరి జాతకం అడుగుతుండు. కొమ్మరెమ్మ కొండ
కొండ కోన వానగట్టు తానాలు ఆడే వానజల్లులో రాలే పూల తేనె గాలిలోన తేలి తుమ్మెదలే కోలాటాలు ఆడెను మాకు వంకల్లే అని వాడినా. జనం ఏదో నా మీద గౌరవంతో అనుకున్నారు కానీ అది మంగిలి వాడాలి అనలేకపోతున్నాను. ఎందుకంటే అట్లా ఈ సాధుజంగా పాట కూడా నేను పాడితే ఆమె మంచి ట్యూన్లు అమ్మాయి వాళ్ళ గొంతులు కదా, చిన్న లేత గొంతులు. మనదేమో తిరిగి గుడం బ్యాచ్ అని చెప్పలేం కానీ భయంకరంగా నా బలం నా సక్సెసే ఈ 5 మంది మిత్రులు తిరగడం వల్ల సాధు జంగమా ఆదిదేవుడా కొంచెం అంటాను అందుకు. సాధు జంగమా ఆదిదేవుడా శంభు శంకర హర లింగరీపుడం సంచార జగతి నావతోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా అండము నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఉండి లేనట్లుండే ఉనికివి నీవే పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ కాలాలకు సారథి నీవే ఉండి లేనట్టుండే ఉనికివి నీవే గిరీసురా సుత సఖీ అయ్యి నీతో ఉండా రే తోలు బూద అది అట్లా ఉంటాయి. నాకు కొంచెం అంటే విషయం కలిసిందా నేను నా గొంతుకి ఏంటంటే నా స్వభావం అది ఒక విషాదమైన గౌలగాత్రం. నాకు చారు తిను పల్లె గన్నీరు వెడుతూ పేలిపోద్ది ముందే మాత్రం అంది నాది మానవుడు. మళ్ళీ అది విషాదం దుఃఖం మామూలు వెళ్ళదు. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇండ్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నయో గల్లీ చిన్నది తుమ్మై కడుపలు తుప్పు పట్టిన సిలుకులు పుచ్చుతోన తలుపులేమో పెచ్చులుడుతున్నాయో గల్లీ చిన్నది ఆ ఇండ్ల కన్నా మేలురా ఆ పలకునామ పండ్లురా అవి పాత రైలు డబ్బలోలే పడా ఉన్న వెందిరో గల్లీ చిన్నది కలిగినొల్ల కాలనీల వరద మురుగు నీళ్ళురా వీళ్ళ నల్ల పైపుతోని బియ్యమందుకుంటదో గల్లీ చిన్నది గల్లీ ఎత్తు మనిషి సుట్టమై కొత్త ఇంటికొస్తేరా పైన కడుప పనకు తగిలి నెత్తి బొప్పి గడుతుందో గల్లీ చిన్నది దరువాదలెరుకు దగ్గర జరుపు కట్టుకున్నరా జరలావుకున్న కోడి పుంజు దూర సంశయిస్తదో ఏమిది చిత్రము కలుదుకున్న వెళ్ళమ్మ గూడి కలుసుకొని ఉంటది తాగినొల్ల రాగానికి దోమలాడుతుంటవి అప్పడాల మిరపపజ్జి అంగల్లాడుంటవి అమ్ముడెంతనో గాని అరుసుడెక్కు ఉంటది చిన్న కొట్లురా సిల్లెర అంగల్లురా ఆ సిల్లెర కొట్లల్ల చిన్న ఖాత బుక్కు పెడతారో అర్ధరాత్రి వరకు గల్లి అల్లరల్లరుంటది అలిసి కునుకు పట్టే ముందే నల్ల సప్పుడొస్తదో గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళ చేతికి వాచున్నది దాంట్లో సెల్లులరిగి ఉన్నవి టైం ఎంతని అడిగినప్పుడు తలలు తిరుగుతున్నవి వాళ్ళ ఇంటిలో ప్యాన్ ఉన్నది విమానపు మోతున్నది
ఆ సప్పుడొచ్చే డొక్కు ఫ్యాను ఎప్పుడు సిపడుతుందో గల్లీ సిన్నది. సెకండ్ హ్యాండ్ టీవీ రదని శబ్దం ఎంత హింసరా, అది లోటల రాళ్ళేసినట్లు లొడలొడ వినిపిస్తుందో. దువ్వుకునే దువ్వెన పళ్ళిరిగిపోయి ఉంటది సగరినగా దేవా. దువ్వుకునే దువ్వెన పళ్ళిరిగిపోయి ఉంటది, ఎవ్వరింట చూసినద్దం ఎందుకు పగిలుంటది గల్లీ చిన్నది. పరుసుకున్న పట్టపై పానాలు పెట్టుకుంటాడు, ఏ డొక్కు స్కూటర్ వస్తుందని దిక్కులే చూస్తుంటాడు. పాత పంపు ఇనుపటెంకి రోడ్డు మీద పట్టుకొని గాలి కొట్టే పోరడేమో జాలిగా చూస్తుంటాడు. వాడు 3 జాన్ల పోరడు, వాడు చేసదు అంద సారెడు, మనకెట్ల నిండు జానెడు. ఎడమ సేతులెదురు బొంగు వాని కన్న ఎత్తురా, దనికడ్డమున్న వెదురు చుట్టూ అమ్ముకునే మాలురా. బిజినెస్ స్కూలు సీటు బాధ వాళ్ళకుండదు, టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళకి అది ఉండదు. అమెరికా వీసా లేదని అవస్థేమి ఉండదు, పెచ్చులూడినట్టి పలక పైన అక్షరాలు దిద్దితే పడని పాత పలకల చదువులేమిటో. వడుమూడుమని యానయాయం వడియనమ చేతులెదురు పొంగు వాని కన్న ఎత్తురా, దాని కడ్డమున్న వెదురు చుట్టూ అమ్ముకునే మాలురా. గాలి ఊదే బుంగలు రిబ్బెను పిన్నీసలు, ఆ పిన్నీసలు ఎన్నెమ్మితే కన్నీరు ఆగురో గల్లీ చిన్నది. రోడ్లను ఓడిసే సీపురు, గోడగట్టె తాపిలు, షోకేసులు లేని గూటి సోకులులికే బొమ్మలు. కల్లాపి చల్లి ముగ్గులేయ కాంక్ష వాళ్ళకుంటది, వాకిలి ఇరుకుతోని వాంఛన ఆపుకుంటారు. ఎమ్మె చదివి ఏది లేక, ఉద్యోగమేది లేక, బజ్జీల బండుగనుకుంటు పార పని చేతగాక కూరగాయలమ్ముకుంటా గల్లీలల్ల తిరుగుకుంటా గట్టిగల్లుతుంటాడు. దంద చేస్తా ఉండనని ఊర్లో చెప్పుతుంటాడు, తమ ఊరళ్ళు కనిపిస్తే ముఖమును తప్పిస్తాడు. దంద చేస్తా ఉండనని ఊర్లో చెప్పి వస్తాడు, ఊరళ్ళు కనిపిస్తే ముఖమును తప్పిస్తాడు. నడుములోంచి దొబ్బెట్టి 4 గిర్రల బండిరా, ఆ ఉల్లిగడ్డ ఎంతమ్మితే కడుపుల కుడికొస్తుందో. ఉలువ శనిగలు ఉడకబెట్టి ఉప్పు నమ్మ రసము విండే గుగ్గిళ్ళ నమ్మే అవ్వ గుండె దిగులు ఎవరికెరక. పాత పనికిరాని ప్యాండురా, పాత కూలల్లురా, అయ్యో పాత సీడి ప్లేజల్రు, పనికిరాని కూలల్రు, పనికిరాని ప్యాండురా, పాత సీడి ప్లేజల్రు. బాగు చేసేటోని బతుకు బలె చిత్రంగా ఉన్నదో. రిపేరుకిచ్చేదే తప్ప రిటర్ను ఎవడు తీసుకపోక, చుట్టూ వేసుకొని వాడు స్క్రూలు ఇప్పుతుంటాడు గల్లీ చిన్నది. కోరి మారమూల కూర తెచ్చుకుంటారో, కొబ్బెర గసాలు నూరి మసాలా దట్టిస్తారో, కొత్తిమీర పుదీనా తాజా కట్టలేరి తెచ్చి ఉడుకుతున్న కూరలేసి ఊరిల్లూరిస్తారు. దినుసులన్నీ బాగా కలిపి మనసు పెట్టి వండిన, గరం మసాలెంతో లేపి ఘాటు పగలు లేపిన, మోరి మురుగు వాసనకు కూర కంపు కొడుతుందో గల్లీ చిన్నది. తెల్లారిపోతుంది హరిదాస,
తెల్లారిపోతుంది హరిదాస, నీవు బయలెళ్ళిపోవాలి హరిదాస. చెట్టు మీదున్నట్టి కాకులు కొంగలు ఇదితం, చెట్టు మీదున్నట్టి కాకులు కొంగలు నీకంటే ముందుగా నిద్రలేసినావి. చెట్టు మీదున్నట్టి కాకులు కొంగలు నీకంటే ముందుగా నిద్రలేసినావి. గూటిలో నీవింక హరిదాస, అట్లా గురుక విడితే ఎట్లా హరిదాస. కంటిలో చీకటి హరిదాస, ఏ కాంతితో పోలేద హరిదాస. మనసులోని చింత హరిదాస, మాంచి నిద్రతో పోలేద హరిదాస. చింతలు చీకట్లు హరిదాస, నీ చిరుతలకు దరువులే హరిదాస. తెల్లారిపోతుంది హరిదాస, నీవు బయలెళ్ళిపోవాలి హరిదాస. కళ్ళమూలో మూట ఎందుకు వెంట హరిదాస, మూట ఎందుకు ఎంట హరిదాస. దాంట్లో మురికి ఊడుతదంట హరిదాస. మోసుకొచ్చిందెంత హరిదాస, నీవు తీసుకెళ్ళేదెంత హరిదాస. చూసుకుంటే వింత హరిదాస, సగనరా గగనిదా. మోసుకొచ్చిందెంత హరిదాస, నీవు తీసుకెళ్ళేదెంత హరిదాస. చూసుకుంటే వింత హరిదాస, శూన్యమే నీ బొంత హరిదాస. తెల్లారిపోతుంది హరిదాస. కళ్ళ మంచున నీవు హరిదాస, కదిలిపోతుండావు హరిదాస. ఆ కళ్ళములో రైతు హరిదాస, కట్టినాడట కుప్ప హరిదాస. అడిగితే పెట్టితే భిక్షమే హరిదాస, లేదని తిట్టితే మోక్షమే హరిదాస. పెట్టితే భిక్షమే హరిదాస, తిట్టితే మోక్షమే హరిదాస. భిక్షము మోక్షము, భిక్షము మోక్షము హరిదాస. నిర్లక్ష్యము కిందివే హరిదాస, నిర్లక్ష్యము కిందివే హరిదాస. పాములు పుట్టలు హరిదాస, పాములు పుట్టలు హరిదాస. నీకు పగదారులు గావు హరిదాస. చెట్లు సెలిమలు చూడ హరిదాస, అవి చెలికాళ్ళుగా పోయి హరిదాస. వచ్చిపోయేటప్పుడు హరిదాస, అవి వద్దన్న ఎదురొస్త హరిదాస. అవి పండు దొరికిందంటే హరిదాస, నీవు పండుగను మురిసేవు హరిదాస. ఆకలి కాకుంటే హరిదాస, దాని పాకమవసరమేమి హరిదాస. ఆకలయ్యిన వేళ హరిదాస, ఆకులలములే నీకు ఋషి హరిదాస. అట్లా బయలెళ్ళిపోవాలి హరిదాస. తోవ దొరికిన దాని హరిదాసగా, తోవ దొరికిన దాని హరిదాస. కడకు తీరమని చేరిన హరిదాస. తోవ దొరికిన దాని హరిదాస, నీవు తావి నొందెదవేమో హరిదాస. నడక మానకుండా హరిదాస, కడకు గమ్యమని చేరిన హరిదాస. నడక మానకుండా హరిదాస, అది తీరమని చేరిన హరిదాస. తీరానికి వచ్చినని హరిదాస, నీవు తీరుబాటుగా ఉండ హరిదాస. తీరమంచున కూడా హరిదాస, తీరమంచున కూడా హరిదాస. దారి నోరు తెరిసుందంట హరిదాస, దారి నోరు తెరిసుందంట హరిదాస. నీలి ఆకాశాన గాలి సొగసుల మధ్య ఆశలింద్రాధనుసు హరిదాస. నిన్ను ఆశలింద్రాధనుసు హరిదాస, నిన్ను హాయి గొలుపుతదేమో హరిదాస. ఆరేటి నీరెండ హరిదాస, అది కూడా అంతమైపోతుంది హరిదాస, అంతమైపోతుంది హరిదాస. ఓటేడనే రేస్తిరన్నా అన్న, నా ఓటు దానోటు నా పిల్లమే గుద్దే. ఏ రాష్ట్రం మూలదో ఎవరు వంపిన గాని అమ్మతోడు సార బలె కమ్మగున్నది. ఆయకట్టు చైర్మన్ ఆదాయం ఎంతగని
రోజు బీరు దాపి బిర్యానీ తినబెట్టే మా కులపు లీడరే మచ్చిక చేసుకొని చీపు లిక్కరు నీకు చీపుకుంటాదని జానివాకరు మందు బాటల్ని తెచ్చిండు. అమెరికాలున్నట్టి ఆ నాయకుని దోస్తు అనబరేకున్నట్టి ఆ నాయకుని దోస్తు అయ్య మన కోసమే బాటలను పంపిండు. బాటలంటే దాని కవర్ ఎట్లా ఉన్నది, లోపలున్న మగ్గులు బట్ట మెత్తగా ఉంది, సూపులా కది ఒక మారానిలాగుంది, అద్దములా మెరిసి అందం ఒలుకుతుంటే పట్టుకోక ముందే పుట్టింది భ్రమ నాకు. పోస్తారా ఒక పెగు పొయ్యరనుకుంటా అంటే ఓటు కోసం వాళ్ళు జానివాకరు మందు బాటలను ఇచ్చిండు. తీసుకొని మందు లోపలేసుకుంటే లేబులైతే జానువాకరే ఉన్నది, లోపలున్నదేమో దూరుపేట మాలు. తాగి ఊగి నేను సోలిపోతా ఉంటే ఎత్తుకపోయిందైతే యాదికున్నది గాని యాడ గుద్దిందో నాకెరకలేకపాయే. ఎన్నికలైనాక ఎవడు గెలిచిందంటే వెనకటోళ్ళే గెలిచి వెనకనే దంతుండ్రు, ఓటేడా నేనేస్తురన్నా. థ్యాంక్ యూ.